హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ సునీల్ అగైన్. ఈ వీడియోలో మీకు రాఫ్ట్ ఒక టాప్ మ్యాట్ బైండ్ చేసిన తర్వాత వర్టికల్స్ ఎలా నిలబెట్టాలి, ఆ వర్టికల్స్ ప్లేస్ చేస్తున్నప్పుడు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి అనేది చూడొచ్చు. సో టాప్ మ్యాట్ మొత్తం బైండింగ్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. టాప్ మ్యాట్ వచ్చేటప్పటికి మెయిన్ బార్స్ ఏవైతే ఉంటాయో మెయిన్ బార్స్ అనేవి టాప్లో వస్తాయి అండ్ డిస్ట్రిబ్యూషన్ వచ్చేటప్పటికి బాటంలో ఉంటుంది. సో మెయిన్ బార్ టాప్లో ఉంటుంది 25 డయ్యా, డిస్ట్రిబ్యూషన్ 12 డయ్యా ఉన్నది, ఆ 12 డయ్యా అనేది బాటంలో ఉన్నది. సో ఈ విధంగా టాప్ బాటమ్ మొత్తం అంతా చెక్ చేసుకున్న తర్వాత బైండింగ్ అంతా అయిపోయింది అన్న తర్వాత ల్యాపింగ్స్ కరెక్ట్గా ఇచ్చారా లేదా, ఆల్టర్నేట్ ల్యాపింగ్ వచ్చిందా లేదా అనేది కూడా చెక్ చేసుకోవాలి. సో మనకు ఆల్టర్నేట్ ల్యాపింగ్ అంటే ప్రతి బార్కి ఒకే చోట ల్యాపింగ్ అనేది రాకూడదు. మోర్ దెన్ 50% ఒకేసారి ల్యాపింగ్ అనేది ఉండకూడదు ఒక పోర్షన్ తీసుకున్నట్టయితే. సో చూస్తే ల్యాపింగ్ ఆల్టర్నేట్ బార్స్కి వచ్చింది. సో ఈ విధంగా ఆల్టర్నేట్ బార్స్ చేసుకోవాలి ల్యాపింగ్ అనేది ఎప్పుడు కూడా. అంతేగాని మొత్తం అన్నీ ఒకే సైడ్ ఉంటే, ఇప్పుడు ఆల్టర్నేట్ అంటే ఇక్కడ వచ్చింది కదా స్ట్రైట్గా చేరిపోయిన, సో పక్క స్ట్రైట్ బార్ వచ్చింది అంటే ఈ స్ట్రైట్ బార్కి అటు సైడ్ ల్యాపింగ్ వచ్చింది. ఈ విధంగా ల్యాపింగ్ అనేది ఆల్టర్నేట్గా ఉండేది చూసుకోవాలి. అలా చూసుకోవటం వల్ల క్రాక్స్ అనేది డెవలప్ అవ్వకుండా ఉండుద్ది. అట్ ది సేమ్ స్ట్రక్చర్ ఆఫ్ స్ట్రెంత్ అనేది డెవలప్ అవుద్ది. నెక్స్ట్ వచ్చేటప్పటికి వర్టికల్ బార్స్. వర్టికల్ డిస్ట్రిబ్యూషన్ ఏదైతే మెయిన్ బార్స్ ఏవైతే ఉంటాయో ఆ బార్స్ అన్నీ కూడా సపోర్ట్స్ ఇచ్చుకుని నిలబెడతాం. సో నిలబెడుతున్నప్పుడు ఈ విధంగా జిగ్జాగ్గా సేమ్ హైట్స్ వచ్చినాయంటే అన్నీ ఒకే చోట ల్యాపింగ్ అనేది వస్తుంది. సో ల్యాపింగ్ అనేది ఒకే చోట రాకూడదు కాబట్టి మనం జిగ్జాగ్గా చేయిస్తాం. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఫస్ట్ బార్ బాగా హైట్ ఉంది, నెక్స్ట్ది కొంచెం డౌన్, ఆ డౌన్ వచ్చేవన్నీ కూడా కటర్మెంట్, అవన్నీ సేమ్ లెంత్లో ఉన్నాయి కదా, ఆ లెంత్ ఉన్న మొత్తం అన్ని కటర్మెంట్ రాడ్స్ అంటాం. అంటే అది అపార్ట్మెంట్ యొక్క ఫౌండేషన్ లెవెల్ నుంచి అప్ టు సమ్ హైట్ వచ్చేంతవరకు ఇచ్చి అక్కడితో ఆగిపోతాయి బార్స్ అనేవి. సో వాటికి ల్యాప్లు ఉండవు కాబట్టి ఆ ల్యాప్లు అక్కడి నుంచి ల్యాప్స్ రావు. సో ఆ లెంత్ ఆ లెవెల్లో ఆగిపోతాయి. ఆగిపోవటం గురించి ఆ స్ట్రైట్ బార్స్ అనేవి పెడితే చూసుకోవాలి మ్యాక్సిమం, ఎందుకంటే ల్యాప్స్ వేసుకుంటే మనకి స్టీల్ అనేది కన్జంప్షన్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ మధ్యలో దాటకుండా కొద్దిగా డౌన్లో ఉన్నాయి చూడండి ఈ బార్స్ అండ్ బాగా హైట్లో ఉన్న బార్స్, ఈ రెండు వర్టికల్ బార్స్ ఈ టాప్ అబెట్మెంట్ క్యాప్ వరకు వస్తాయి. ఈ రెండు బార్స్ క్యాప్ వరకు వస్తాయి కాబట్టి వాటికి ఆల్టర్నేట్ ల్యాపింగ్ అనేది ఇచ్చుకోవాలి. ఎందుకంటే ఒకే చోట ఎక్కువ ల్యాపింగ్ రాకూడదు కాబట్టి. మనం ఎప్పుడైనా సరే స్టీల్ అనేది చెక్ చేస్తున్నప్పుడు ల్యాపింగ్ని పక్కా అబ్జర్వ్ చేయాలి. ఒకే చోట 50% కన్నా ఎక్కువ ల్యాపింగ్ ఉండకూడదు మొత్తం స్ట్రక్చర్లో. ఒకే పోర్షన్లో 50%, మోర్ దెన్ 50% ఉంటే అక్కడ స్ట్రక్చర్ అనేది కొలాప్స్ అవుతాయి. కానీ స్ట్రక్చర్ అనేది డిజైన్ చేసిన దానికన్నా ఫెయిల్ అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఈ విధంగా ల్యాపింగ్స్ అనేవి వాటి పొజిషన్ అనేది కరెక్ట్గా ఇస్తున్నారా లేదా అనేది చెక్ చేసుకోవాలి. సో ఈ మొత్తం ఇదంతా చెక్ చేసుకున్న తర్వాత మనం అబ్జర్వ్ చేస్తే కొద్దిగా రెస్ట్ కింద ఉన్నది కదా స్టీల్. సో ఎలాంటి అన్నీ ఐరన్ బ్రష్ ఇచ్చి క్లీన్ చేయించుకోవాలి, ఎందుకంటే బాండింగ్ అనేది కాంక్రీట్తో సరిగ్గా ఉండదు. సో ఈ వీడియో మీకు అర్థమైనట్టయితే లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.